ఈ రోజు వరకు ఐక్యూ అనేది చాలా అందరికీ బాగా తెలుసు. బాగా ఎక్కువ చదివేసుకోండి, ఐక్యూ పెంచుకోండి అని మాట్లాడతాం. బట్ వాట్ అబౌట్ ఈక్యూ? ఎమోషనల్ కోషెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఎమోషనల్ కోషెంట్ అంటే ఏంటి అనేది మనకి తెలుసా? చిన్నపిల్లాడు యాజ్ అ బేబీ పుట్టినప్పుడు ప్రతి సంవత్సరం ఎదుగుతూ బాడీలో చేంజెస్ అనేది ఎంత న్యాచురల్లో, ఒక ఎమోషన్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు చూడటం, వాళ్ళని అర్థం చేసుకోవటం అనేది అంతే న్యాచురల్. కానీ ఆ న్యాచురల్ ప్రాసెస్ వాళ్ళకి ఎలా చెప్పాలి అనే అవగాహన మనకి ఎంతవరకు ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. కోపం వచ్చింది, ఏం చేయాలి? దాంతో భయం వేసింది, ఏం చేయాలి? నాకు ఈరోజు ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఓకే, ఐఎమ్ ఫీలింగ్ లో. ఇలా జరిగినప్పుడు ఎందుకు, ఏం పర్లేదురా, వచ్చేసాయి లేదు. సో వెన్ ది ఎమోషన్ ఇస్ నాట్ ఎక్నాలెడ్జ్డ్, వాళ్ళకి అర్థం కాదు. కిడ్స్ గెట్ మోర్ కన్ఫ్యూజ్డ్. వీటన్నిటికీ ఆన్సర్ ఎక్కడుంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టింగ్ దట్ మన పిల్లల్ని మనం కన్నామంతే, బట్ దే ఆర్ దేర్ ఓన్ ఇండివిజువల్స్. మనం కన్నాం కాబట్టి దే ఆర్ నాట్ అవర్ ప్రాపర్టీ. మనం చెప్పినట్టే వాళ్ళు అర్థం చేసుకోవాలి, మనం చెప్పినట్టే వాళ్ళు నేర్చుకోవాలి అంటే మేబీ టు అన్ ఎక్స్టెంట్, బట్ దే హ్యావ్ అన్ ఇండిపెండెంట్ మైండ్ ఆఫ్ దేర్ ఓన్. ఆ ఇండిపెండెంట్ మైండ్తో వాళ్ళకి వచ్చే క్యూరియాసిటీ వస్తుంది, డౌట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినప్పుడు మనం హౌ ఆర్ వీ హ్యాండ్లింగ్ ఇట్ అండ్ హౌ ఆర్ వీ లివింగ్ దెమ్ ఓపెన్. ఇప్పుడు అంటారు కదా, మనం ఒక సీడ్ వేసిన తర్వాత వీ నీడ్ టు గివ్ ద స్పేస్ ఫర్ ద సీడ్ టు గ్రో. అంటే ఒక నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వటం వరకే మన డ్యూటీ. అంతేగాని ప్రతిసారి నేను చెప్పినట్టే నువ్వు ఉండాలి, నేను చెప్పినట్టు నువ్వు అలా సీడ్ని కెలుకుతా ఉంటే I don't think it will grow properly. When you talk about emotional quotient, it is about handling emotions. To handle emotions, you need to first accept your emotions. కోపం వచ్చిందా, ఫైన్, దా కూర్చో. వాట్ ట్రిగర్డ్ దట్ యాంగర్? ఎందుకు వచ్చింది కోపం? లేదా మీకు కోపం వచ్చిందా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. చిన్నప్పుడు సపోజ్ ఒక పిల్లాడు పాలు ఉంచేసాడు అనుకోండి, నవ్వుతాడు పిల్లాడు. మనకు కోపం రావచ్చు, లేదా ఒక చిరాకు రావచ్చు. సెకండ్ టైం ఉంచినప్పుడు కూడా మళ్ళీ పిల్లాడు నవ్వుతాడు, బట్ మనం అరుస్తాం, మేబీ ఒక దెబ్బేస్తాం. ఆ మూడోసారి ఉంచినప్పుడు పాలు ఉంచాను అనే దానికన్నా కూడా మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాని మీద భయం ఎక్కువ పెరుగుతుంది. ఆ భయం పెరిగినప్పుడు దాయటం మొదలు పెడతారు పిల్లలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డూ వీ నో హౌ టు హ్యాండిల్ అవర్ ఓన్ ఎమోషన్స్? మనకున్న భయాలు సింపుల్గా చెప్పాలి అంటే ఈ రోజుకి కూడా మనం ఏంటి అనే అవగాహన మనకి పూర్తిగా లేదు. వీఆర్ ఆల్సో స్టిల్ లెర్నింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో మనమే ఇంకా వెన్ వీఆర్ ఫిగరింగ్ అవుట్ థింగ్స్, మనం ఆల్రెడీ పిల్లల్ని పెంచేస్తున్నాం, పర్సనాలిటీస్ని పెంచేస్తున్నాం. సో ఎంతవరకు రైట్ అది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టింగ్ దాట్ వాట్, ఐ నో సంథింగ్, మేబీ యూ ఆల్సో నో. నీకేంటి డౌట్ ఏంటి చెప్పు, లేదా నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పు. ఆ స్పేస్ ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది.